ఆలోచించి రక్షణ మార్గంలో నడిపించి మరి ముఖ్యంగా పరలోకానికి ఎత్తబడే వారుగా మనల్ని సిద్ధపరుస్తున్న యేసుక్రీస్తు వారి జీవితము మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది దేవుని పిల్లలారా. అందుకే ఆయనది ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని ఆయన శిలువ మీద ప్రాణం పెట్టినంత వరకు మాత్రమే కాదు, కానీ ఆయన 3వ రోజు తిరిగి లేచిన తర్వాత కూడా దాని ద్వారా చాలామందికి ప్రభావితము చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం దేవుని పిల్లలారా. మరి ఆయన బ్రతికి ఉన్న 33.5 సంవత్సర కాలపు పొడవునా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన ఉపమానాలు, పరలోక రాజ్యము గురించిన సువార్త, ఆ మాటలు నిజంగా మనల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచే విధంగానే మనకు కనబడతా ఉంటాయి. అందుకే చూడండి, ఆయన మాట్లాడే విధానం గురించి కూడా మనం ఆలోచించినప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలను చూపించి పరలోక సంబంధమైన విషయాల గురించి ఆయన బయలుపరుస్తున్నట్టుగా ఆయన మాటలలో మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు మన దేవుడి పిల్లలారా, ఆయన మాటలు మాత్రమే కాదు కానీ ఆయన జీవించిన విధానాన్ని కూడా అది మనకు ఎంతగానో ప్రభావితము చేసే విధంగానే మనకు కనబడుతుంది. ఆయన మాటలను ఊడ్చుకోలేని వారు ఒకవైపు కనబడుతూ ఉంటారు, ఆయన మాటలు అనగానే ఇష్టపడలేని వారు ఒకవైపు కనబడుతూ ఉంటారు, ఆయన మాటలను విని మారు మనసు పొందిన వారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఒకవైపు ఆయన పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలను ఆనాటి కాలంలో ఉన్న ప్రజలకు తెలియపరుస్తున్నప్పటికీ ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అంటే దేవుడి పిల్లలారా, కొంతమంది ఏంటంటే మంచి మనసు కలిగి ఆయన మాటలను స్వీకరిస్తున్నారు, ఆయన మాటలను బట్టి వారి జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఆయన మాటలను విన్నవారు ఆ మాటలను బట్టి గిట్టలేని వారు ఎలా ఉన్నారు అంటే ఆయనను ఏం చేద్దామా అనే ఆలోచన కలిగి బ్రతుకుతున్న వారు కూడా మనకు కనబడుతూ ఉంటారు ఇప్పుడు దేవుని పిల్లలారా. అలాంటి ఒక సందర్భాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయగలిగితే, చదవబడిన వాక్య పట్టణంలో చదవబడిన మాట ఒకసారి ఆ మాట మరొకసారి మనము చదవగలిగితే, లూకాసు వార్త 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిని గనుక ఆయనను ఎలాగూ చంపిదుమని ఉపాయము వెతుకుచుండిరి. ఎవరండి? ప్రధాన యాజకులను శాస్త్రులను. ఏంటండి వీళ్ళు ఏం చేస్తున్నారంటారండి? ఒక ఉపాయాన్ని వెతికే పనులు వీళ్ళు కనబడుతున్నారు మన దేవుడి పిల్లలారా. ఏం చేయమనుకుంటున్నారు అంటే ఈయనని ఎలా చంపాలి, ఈయనని ఎలా మేము చంపాలి అని ప్లాన్లు వేస్తున్నట్టుగా మనకు కనబడుతున్న దేవుడి పిల్లలారా. ఏంటండి ఈయనను చంపడానికి ఈయన ఏదైనా తప్పు చేసినట్టుగా ఏమైనా ఉందా? ఏంటంటే ఒకసారి ఆలోచించండి. లేదండి ఈయన మాటలు ఇలా ఉన్నాయండి, రెచ్చగొట్టే మాటలండి, ఈయన ఇలా మాట్లాడతాడండి, ఈ మనిషి అసలు చాలా చెడ్డవాడండి, ఈయన స్వభావం మంచిది కాదండి అని ఏదైనా ఉందా ప్రణయ దేవుని పిల్లలారా? లేదు ప్రణయ దేవుని పిల్లలారా. ఏంటండి ఆయన మాట్లాడుతున్న మాటలు మనిషి జీవితాలను ఎంత ప్రభావితము చేస్తూ ఉన్నాయి అంటే ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి అనేక మంది ఆకర్షింపబడి వారి జీవితాలను వారు కట్టుకుంటున్నారు కూడా దేవుని పిల్లలారా. అంత విలువైన మాటలు విన్నప్పుడు ఎలా ఉండాలండి? మారాలనే ఆలోచన రావాలి, కానీ మనిషిని హతమార్చాలనే ఆలోచన ఎందుకు? ఆయన ఏం తప్పు చేశారని ఆయన చంపాలనుకుంటున్నారు? ఏంటండి ఒకసారి ఆలోచించండి. మనిషిని చంపుతేనే మనిషి చచ్చిపోతాడా? మనిషిని చంపుతేనే మనిషికి చావు వస్తుందా? ఒకసారి ఆలోచించండి. చంపకపోయినా ఏదో ఒక రోజు చావాల్సిందే. అలాంటిది ఈయనని చంపాలనే ఆలోచన ఎందుకండి యేసుక్రీస్తు వారిని? ఏంటండి కొంత సమయము యేసుక్రీస్తు అని పక్కన పెట్టండి దేవుని పిల్లలారా. మన గురించి మనం ఆలోచిద్దాం. ఏంటండి ఎవరైనా చంపుతూనే మనం చస్తామా? మనకు చంపకపోయినా మనకు చావు అనేది వస్తుందా? ఎవరు చంపకపోయినా మనకు ఏదో ఒక రకంగా దేవుడు ఆయన పిలుపు అందుకొని ఏదో ఒక రోజు అందరము వెళ్ళిపోవాల్సింది దేవుని పిల్లలారా. ఏంటండి ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఎవరినైతే చంపాలనుకుంటున్నామో, ఎవరైతే హతమార్చాలనుకుంటున్నామో వారు చావకుండా ఏమైనా ఉంటారా? వారేమైనా చావకుండా ఉంటారా? కాదు కదా. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా చావాల్సింది ఎప్పుడున్న దేవుని పిల్లలారా. మనిషి ఎలాగో చస్తారన్న విషయం తెలిసిన తర్వాత ఎదుటి వారిని చంపాలనే ఆలోచన ఎందుకండి?
ఎదుటి వారిని హతమార్చాలనే ఆలోచన ఎందుకు? అలా అని పరిశుద్ధ గ్రంథము ఏంటని దేవుడు రాయించిన మాటలు ఎక్కడ కూడా ఎవరిని కూడా నువ్వు ఎదుటి వారిని చంపాలని ప్రేరేపించే మాటలు మనకి ఎక్కడ కనబడవు. దేవుని పిల్లలారా, ఆ మాటలు మనకు వాక్యంలో కనబడవు. ఈ మాటలు ఏవంటే దేవుని పిల్లలారా, జీవింపచేసేటివి, జీవించడం నేర్పించేటువంటి దేవుని పిల్లలారా, ఎలా బ్రతకాలో నేర్పించే మాటలు దేవుని పిల్లలారా. ఇలాంటి మాటలు గిట్టక, ఇలాంటి మాటలు తట్టుకోలేక వారు ఏ ఆలోచన కలిగి ఉన్నారంట? వీణ యేసుక్రీస్తు వారిని మేము ఎలా చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారు దేవుని పిల్లలారా. మరి ఎప్పుడు చేస్తున్నారో తెలుసా ఈ ఆలోచన? వీళ్ళు చేస్తున్నా, ఇది ఆలోచిస్తున్నా, ఇది ఎప్పుడు అంటే మొదటి వచనంలో కనబడుతుంది చూడండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగు చంపిద్దుమని ఉపాయము వెతుకుచుండిరి. ఎప్పుడంట? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ ఏంటండి ఇది ఆచరిస్తున్నారు అంటే మరి దీన్ని ఎందుకు ఆచరిస్తున్నారని మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం చూడండి. మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకునుటకై పస్కా రాక మునిపే పల్లెటూర్ల నుండి యెరూషలేమునకు వచ్చిరి. తమ్ము తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాక మునిపే పల్లెటూర్ల నుండి యెరూషలేమునకు వచ్చారంట దేవుని పిల్లలారా. ఎందుకు వస్తున్నారండి వీళ్ళు? తన్ను తాను శుద్ధి చేసుకోవడానికి. పస్కా పండుగ సమీపించినప్పుడు వారు తన్ను తాను శుద్ధి చేసుకోవడానికి అనగానే పవిత్రపరచుకోవడానికి యెరూషలేముకు వస్తున్నారు దేవుని పిల్లలారా. కానీ ఇక్కడ ప్రధాన యాజకులు శాస్త్రులు ఏం చేస్తున్నారు? ఆయనను ఎలా చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారు దేవుని పిల్లలారా. ఏంటంటే చంపితే శుద్ధి చేయబడతారా? ఏంటండి ఎదుటివాడిని చంపడం ద్వారా మనిషి శుద్ధి చేయబడతాడా? లోకానుసారంగా ఆలోచించండి. ఎవరినైనా హత్య చేశామనుకోండి, ఈయన మంచోడని బిరుదు ఇస్తాడండి లోకంలో. ఏంటండి జైల్లో వేస్తారు, జైల్లో నుంచి కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టును ఏం చేస్తారు? ఆయన చేసిన తప్పును బట్టి ఆయనకు శిక్ష విధిస్తారు దేవుని పిల్లలారా. అంతే కదా? అలాంటిది వీరు శుద్ధి చేసుకోవలసిన దినమున వీరు ఏ పాపము చేయాలని కంకణం కట్టుకున్నారంటే ఏంటండి యేసుక్రీస్తు వారిని చంపాలనే ఆలోచన వీళ్ళలో ఎందుకు కలిగిందండి? ఆలోచించండి ఒకసారి. ఆయన వచ్చిందే చనిపోయిన వారిని తిరిగి లేపడానికి వచ్చాడు. మరణించిన వారిని తిరిగి లేపడానికి, పాపములు చచ్చిన వారిని బతికించడానికి. అలాంటి వాని మాటలు విన్ని మారు మనసు పొందాలి తప్ప ఆయననే చంపాలనే ఆలోచన వీళ్ళకెందుకు కలుగుతుందండి? ఏంటండి వీళ్ళు చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తుకి ఏం తెలుసా? వాళ్ళు చంపడానికన్నా ముందు, వాళ్ళు ఊహించుకున్న దానికన్నా ముందు, వాళ్ళు వేసుకున్న ప్రణాళిక కన్నా ముందు యేసుక్రీస్తు వారికి ఏం తెలుసు అంటే ఏంటంటే ఆ మాట కూడా చూడండి ఒకసారి. లూకాసు సువార్త 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి అని రాయబడి కదా. ఆయనకు మరణము వస్తుందనే విషయం తెలుసు దేవుని పిల్లలారా, తెలుసు. కానీ ఆ మరణము వీళ్ళ ద్వారానే రావాలని వీరెందుకు కోరుకుంటున్నారండి? మేమే చంపాలని ఆలోచన ఎందుకు కలిగి ఉన్నారు? వీళ్ళలో కలిగిన దురాలోచన ఏంటంటే ఆ లోకరక్షకుడుగా వచ్చి ఉన్న యేసుక్రీస్తుని మేము ఎలా చంపాలని ప్రణాళికలు తీసుకుంటున్నారంటే వీళ్ళని ఏం చెప్పాలండి? ఒకసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. మరి అది ఏ దినంలో చంపాలనుకుంటున్నారు? పస్కా పండుగ సమీపించినప్పుడు దేవుని పిల్లలారా. అసలు పస్కా పండుగ ఎందుకు పాటిస్తున్నారు వాళ్ళు యూదులు? పస్కా పండుగ ఎందుకు పాటిస్తున్నారు యూదులు? దీని గురించి కూడా మనం ఆలోచించినప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయంలో మోషే ఇంకా అహరోనుతో మాట్లాడుతున్న మాట చూడండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా
వారితో ఇలాగూ సెలవిచ్చెను అని రాయబడి కూడా దేవుని పిల్లలారా ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు 3వ వచనం చదవండి. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలైనను మేక పిల్లలైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఇప్పుడు 12వ వచనం చదవండి. 12వ వచనం నుంచి, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తోలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. 13వ వచనం కూడా 13. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని రక్షింప చెయ్యక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చెయ్యుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ మాట చదివితే మనకు ఏమర్థమవుతుందండి? దేవుడు మోషే ఇంకా అహరోనుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి వాళ్ళకి తెలియపరిచిన విషయం ఏంటంటే ఇది మీరు ఆచరించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేక పిల్లనైనను గొర్రె పిల్లలైనను తీసుకుని వెళ్ళి మీరు దాన్ని వధించాలి. వధించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆనాటి కాలములో ఉన్న ఫరో రాజు కాలంలో ఉన్నవారు ఆయన చెరలో ఉన్న ఇశ్రాయేలులను విడిపించడానికి ఆయన అంగీకరించాల్సిన దేవుడు పిల్లలారా. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే మోషే ద్వారా వారి ఆ ప్రాంతంలోకి తెగులు రప్పించాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలారా. ఈ తెగులు వీళ్ళ మీదకి రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చెయ్యాలో వారికి చెప్తున్నాడు. అది ఎలా పాటించాలో వాళ్ళకి చెప్తున్నాడు. ఆ బలిలను అర్పించిన తర్వాత దాన్ని ఎలా పాటించాలి, ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ గుమ్మములకు ఎలా వారు గుర్తుగా పెట్టాలి, ఆ పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది, ఏ రీతిగా ఆ తెగులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి దాటిపోతుందన్న విషయము ఏంటండి, ఆ తెగులు వాళ్ళ గుడారములో సమీపించకుండా దేవుడు వాళ్ళని ఎలా కాపాడుతాడో ఇవన్నిటి గురించిన వివరణ మనకు కనబడుతుంది దేవుని పిల్లల. ఏంటండి ఈ మాట చదువుతుంటే దేవుడు వీరిని దేంతో కాపాడుతున్నట్టే కనబడుతుందండి మీకు. తెగులతో కాపాడే పనిలో దేవుడు ఉన్నట్టున్న దేవుని పిల్లల. దీని గురించి మీరు పాటించాలి. ఇది మొదటి గుర్తు అయితే, రెండవ గుర్తు ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆ దేశములో నుంచి విడిపించడానికి దేవుడిది పెట్టాడన్నట్టుగా ఈ పస్కా పండుగను మీరు తరతరములను దీన్ని ఆచరించాలన్నట్టుగా కింద వచనంలో మనకు కనబడుతున్న దేవుని పిల్లల. 17వ వచనం చూడండి ఒకసారి. ఈ దినం యందే నేను మీ సమూహమును ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములు అన్నిటిలో ఈ దినము ఆచరింపవలెను అనే విషయం తెలియపరుస్తున్నప్పుడు దేవుని పిల్లలారా. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును అనే విషయం తెలియపరుస్తున్నాడు. మీరు బండ గుర్తుగా దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్తున్నాడు దేవుని పిల్లలారా. ఏంటండి ఆ పస్కా దినము సమీపించినప్పుడు వీళ్ళకు గుర్తుండవలసింది ఏంటండి, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. దానికంటే ముఖ్యంగా ఏంటంటే నా కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు ఆ తెగులు నా కుటుంబంలో సమీపించకుండా దేవుడు నన్ను ఎలా కాపాడాడో ఇది నేను చెయ్యాలి, ఆచరించాలని ఆలోచన ఉండాలి. కానీ వేరే వారిని చంపాలనే ఆలోచన ఎందుకండి? అది ఆచరించాలనే ఆలోచన ఉండాలి, కానీ వీళ్ళను చంపాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు కలుగుతుందండి? మరొక మాట కూడా చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్న మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఏంటండి
2 దినములైన పస్కా పండుగ ఇంకా 2 దినములు ఉండనా కానీ వీళ్ళు ఏం చేసుకోవాలండి? వీళ్ళు ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం ప్రకారంగా ఏం చేసుకోవాలండి? వారిని వారు శుద్ధి చేసుకోవడం అంటే అర్థం ఏంటి? పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే నేను అపవిత్రంగా ఉన్నాననుకోండి, ఈ పస్కా పండుగ నేను ఆచరించినా అది దేవుడు అంగీకరించాడు. ఈ ఆలోచన ఉండాలి కదా, ఈ ఆలోచన కలిగే వాళ్ళు ఉండాలి కదా అప్పుడు దేవుని పిల్లలారా. కానీ వాళ్ళు శుద్ధి చేసుకునే దాని గురించి ఆలోచించడం లేదు, కానీ ఇంకా వారిని వారు ఎలా అపవిత్రపరచుకోవాలనే ఆలోచనదే తప్ప వారిని వారు శుద్ధి చేసుకోవాలనే ఆలోచన మాత్రం వాళ్ళకి రావడం లేదు దేవుని పిల్లలారా. ఇదేంటండి అంటే మోషే ధర్మశాస్త్రము ఇచ్చినది, పాటించుమన్నది, నిత్య కట్టడగా వాళ్ళ కళ్ళ ముందు పెట్టినది, ఇవన్నీ జ్ఞాపకం రావడం లేదా? అలా అని వీళ్ళు చంపుతూనే యేసుక్రీస్తు సస్తారనేది ఏమైనా విషయం ఏమైనా ఉందా? కుమారుడు అప్పగింపబడుచున్నాడు, కానీ ఏ మనిషి ద్వారా అది అప్పగింపబడుచున్నాడో ఆ మనిషికి శ్రమ అని అంటున్న దేవుడి పిల్లరా. ఆ మాట అన్నప్పుడు వీళ్ళు ఏం కావాలండి? భయపడాలి. అమ్మో, ఇది నేను చేయడం ఏంటి, నా ద్వారా జరగడం ఏంటి, నేను ఈయనను చంపాలనే ఆలోచన రావడం ఏంటి, నేనెందుకు చంపాలి అంటే దేవుడు అంటే భయం ఏమైనా ఉందా? వాక్యం అంటే లోబడే పరిస్థితిని ఏమైనా ఉన్నాయా ఎప్పుడన్నా దేవుని పిల్లలారా? ఈరోజు విశ్వాసుల జీవితాలు కూడా అలా మారిపోతున్నాయి ఎప్పుడన్నా దేవుని పిల్లలారా. ప్రారంభించినప్పుడు దేవుని వాక్యాన్ని లోబడే స్థితి ఉంటుంది, కానీ కొంతకాలమైన తర్వాత వాక్యము, లోబడటము, ప్రేమ ఇవన్నీ కనుమరుగైపోయి ఎలా మారిపోతామో తెలుసా? ఇక మాటలు మన శరీరానికి పట్టవు, ఏమి వింటున్నామో మనకు అర్థం కావు, వింటున్నా అర్థం కాలేని స్థితిలో ఉంటాము. దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం మర్చిపోతాము. ఇక ఎలా మారిపోతాము అంటే ఏదో వింటున్నాము, ఉంటున్నాము, వెళ్ళిపోతున్నాము అనే స్థితిలోనే ఉంటాము తప్ప వాక్యాన్ని బట్టి నేను సరి చేసుకోవాలి, నా జీవితాలను నేను మార్చుకోవాలి, నేను వాక్యంలో నేను కట్టుకోవాలనే ఆలోచన అసలు ఏ మాత్రం ఉండదు మన దేవుడి పిల్లలారా కదా. ఎంత వాక్యము దేవుడు మనతో మాట్లాడినా, ఎన్నిసార్లు మనలో దేవుడు మాట్లాడి మన వాక్యం ద్వారా మనం సరిచేయాలనుకున్నా మారలేని స్థితుల పట్ల మన జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి ఎడమ దేవుని పిల్లలారా. ఏంటంటే ఇప్పుడు ఈ మాటను బట్టి మనల్ని ఒకసారి పోల్చి చూసుకోండి. వాక్యం ఒకటి చెప్తుంటే ఇంకొకటి రకంగా వాళ్ళు బ్రతుకుతున్నారు పండుగ దేవుని పిల్లలారా. వాక్యం ఏమంటుంది అంటే పస్కా పండుగ సమీపించి ఉన్నది కాబట్టి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఎందుకంటే పస్కా పండుగ ఆచరించే వాళ్ళు శుద్ధ హృదయం కలిగిన వారై ఉండాలి, దీన్ని మీరు ఆచరించేటప్పుడు చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలని అనేకమైన విషయాలు వాళ్ళకు బయలుపరచారు పండుగ దేవుని పిల్లలారా. 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటా పైనుంచి కిందికి వెళ్ళినప్పుడు అది ఆచరించే విధానము, ఆ పండుగను, ఆ పస్కా బలిని తినే విధానము, అది ఎలా మీరు పాటించాలో ప్రతీది దేవుడు ఏం చేశాడు? వారికి బయలుపరిచారు పండుగ దేవుని పిల్లలారా. దీని గురించి వీళ్ళ మనసు ఉండాలా, లేకపోతే ఎవరిని ఎలా చంపాలనే ఆలోచన వారు కలిగి ఉండాలా? నేను ఎలాగో సిలువ వేయబడతాను, అది నాకు తెలుసు, మీకు కూడా చెప్తున్నాను. ఏంటండి ఈ మాట చెప్తున్నాడంటే ఇప్పుడు దేవుని పిల్లలారా, ఏంటంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటే ఇప్పుడు దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి. ఇది నెరవేర్చవలసినది ఉన్నదా అంటే నెరవేర్చవలసి ఉన్నది, కానీ ఇది కూడా ఎందుకు నెరవేర్చాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడంటే అక్కడ మనం పస్కా ఆచరించే విషయంలో మనం చూసినప్పుడు ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే గొర్రెలలోనైనా కానీ మేకలలోనైనా కానీ ప్రథమ ఫలముగా ఆ మేక పిల్లనైనాను గొర్రె పిల్లలను తీసుకొచ్చి మీరు నాకు అర్పించవలసిన విషయాన్ని తెలియపరచారు దేవుని పిల్లలారా. ఇది ఇప్పుడు ఏం కావాలి అంటే ఇది సంపూర్ణం కావాలి పంట దేవుని పిల్లలారా. ఆ సంపూర్ణం కలిగే స్థితిలోకి రావాలి. ఇది రావాలి అంటే దేవుడు దాన్ని ఎవరి ద్వారా పూర్తి చేయాలనుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన దేవుని పంట దేవుని పిల్లలారా. అదే మాట పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మోషే గారికి ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రకారంగా పస్కా బలిలో ఎవరిని వధించాలి? గొర్రెనైనను మేక పిల్లనైనను వధించాలి. కానీ దేవుడు ఏం చేశాడు? 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజ
వధించాలన్న దేవుని పిల్లలారా. కానీ దేవుడు ఏం చేసి ఉన్నాడంటే ఆ పస్కా బలి విధానాన్ని ఇక్కడ మార్చాడు ప్ర దేవుని పిల్లలారా. అది ఎవరి ద్వారా సంతృప్తి చేస్తున్నాడు అంటే క్రీస్తు అనే పస్కా బలి ద్వారా చేస్తున్నాడు దేవుని పిల్లలారా. ఆయన ద్వారా దేవుడు సంపూర్తి చేయాలనుకున్నప్పుడు ఏంటండి, ఇది అవ్వడం అనేది ఖాయమే, ఇది జరగడం అనేది ఖాయమే. ఇప్పుడు ఎవరి సంకల్పం ఉందని మనం ఆలోచించినప్పుడు అది దేవుని సంకల్పమై ఉన్నది మన దేవుని పిల్లలారా. ఎందుకు దేవుని సంకల్పమై ఉన్నది అంటే ఏంటండి, వారికి తెగులు రాకుండా దేవుడు కాపాడడానికి ఆ పస్కా బలిని ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడు మన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు ఆ యేసుక్రీస్తే మన కొరకు పస్కా బలి అయి ఆ శిలువ మీద మరణించాడంటే దీని వెనుకలో కూడా ఎవరి నిర్ణయమై ఉంది అంటే దేవుని నిర్ణయమై ఉంది ఇప్పుడు దేవుని పిల్లలారా. అది ఎలా అంటారా, అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో మనకు రాయబడిన మాట మనకు కనపడుతున్న దేవుని పిల్లలారా. ఆ మాట ఒకసారి చూడండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము ఏంటంటే 27వ వచనంలో ఏమంటున్నాడు, ఏది జరగవలననియో ఏది నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను అని రాయబడిన దేవుని పిల్లలారా. అంటే పస్కా బలిగా ఆయన చావడానికి దేవుడు ఏం చేసి ఉన్నాడంట, ముందుగానే నిర్ణయించాడు కూడా దేవుని పిల్లలారా. అందుకే 26వ వచనం, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునిరి అన్నట్టు. ఇప్పుడు ఈ మాట అమలు చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు యేసుక్రీస్తు వారు పస్కా బలిగా అర్పించడానికంటే ముందు యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకులు తీసుకుపోయి ఎవరి ముందు పెట్టారండి, ఫిలాతు ముందు పెట్టాడు కదా. రాజు ముందు పెట్టిన తర్వాత ఆయనలో ఏదైనా తప్పు కనబడిందా? కనపడలేదు కూడా దేవుని పిల్లలారా. ఏంటండి, భూరాజుల ఎదుట ప్రత్యక్షపరిచినప్పుడు ఏంటండి, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు అందరూ ఏం చేశారు, ఏకంగా వచ్చి ఏం చేశారండి, ఆయన మీద తప్పుడు నేరము మోపి ఆయనను మనుషుల చేతికి అప్పగించారు కూడా దేవుని పిల్లల, రాజుల చేతికి అప్పగించారు. అప్పటికి ఫిలాతు ఏం చేశారండి, మీరు ఏం చెయ్యాలో చెయ్యండి అని మళ్ళీ వాళ్ళ చేతికి అప్పగిస్తేసరికి ఇప్పుడు దేవుని పిల్లలారా ఏంటండి, అప్పటికి తప్పు చేసిన వారిని విడిచిపెట్టారు, యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలని తీర్పు ఇచ్చారు కూడా దేవుని పిల్లలారా. ఆ తీర్పు ద్వారా ఏం జరిగింది అంటే ఆ సిలువ మీద ఆయన ప్రాణాన్ని నేను పెట్టాడుకున్న దేవుని పిల్లలారా. ఏంటంటే ఇప్పుడు 27వ వచనం చదవండి. ఏది జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను అంటున్నట్టు దేవుని పిల్లలారా. అంటే దేవుని సంకల్పం ముందుగానే ఉందా? ఆయన సిలువ మీద మరణించాలని ముందుగానే దేవుడు నిర్ణయించాడు దేవుని పిల్లలారా. మరి ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ 26వ వచనంలో చెబుతున్నట్టుగా, మా తండ్రి అయిన నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఈ మాట దేవుడు ముందుగానే రాయించాడని చెప్తున్నాడు కదా అపోస్తుల కార్యంలో. యేసుక్రీస్తు వారిని అప్పగిస్తారు, ఆయనను చంపుతారు, ఆయన చనిపోతాడు సిలువ మీద అనే మాట ముందే రాయించాడు కదా. దావీదు గారి ద్వారా ముందుగానే పలికించానని చెప్తున్నాడు కదా. అది ఎక్కడ రాయించి ఉన్నదంటే ఇప్పుడు దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్న దేవుని పిల్లలారా. ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకభవించి ఆలోచన చేయుచున్నారు. ఇక్కడ రాయబడిన మాట దావీదు గారు పలికిన మాటగా అక్కడ జ్ఞాపకము చేస్తూ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోవడం అనేది అది ముందుగానే నిర్ణయింపబడిన దేవుని పిల్లలారా. ఏంటంటే చావు అనేది ఎవరి వశం అండి? జీవ మరణములు యెహోవా వశమని వాక్యం సెలవిస్తున్న దేవుని పిల్లలారా. మరి యేసుక్రీస్తు మరణము ఎలా జరగాలన్నది ఎలా నిర్ణయించబడింది? పస్కా పశువుగా ఆయన మరణం జరగాలని నియమించబడింది దేవుని పిల్లలారా. ఏంటండి, ఆయన నిజంగా పస్కా బలిగా ఎందుకు చావాలో తెలుసా? అప్పటికే మోషే ధర్మశాస్త్రం ఉంది, దాన్ని పాటిస్తున్నారు అంటే పాటించడం లేదు దేవుని పిల్లలారా. దానికి పూర్తిగా విరుద్ధంగా నడుచుకునే వారే మనకు కనబడుతున్నాడు. ఏంటంటే సామాన్య ప్రజల గురించి మాట్లాడడం లేదని ఇక్కడ
యూదులలో ఉన్న ప్రధాన యాజకులు అంటే ఎవరు? ముఖ్యులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారండి? వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. పస్కా పండుగ కంటే 2 రోజులు ఉందంటే వేరు ఊర్ల నుంచి యెరూషలేముకు రావడం వాళ్ళు ముందుగానే ఎందుకు వస్తున్నారో తెలుసా? వారిని వారు శుద్ధి చేసుకోవడానికి, ఆ పస్కాను ఆచరించడానికి వాళ్ళు వస్తున్నారు. కానీ ఈ ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? ఇది ఆచరించాలనే ఆలోచన కాదు, యేసుక్రీస్తును ఎలా చంపాలనే ఆలోచన వీళ్ళు కలిగి ఉన్నారు. కూడా దేవుని పిల్లల, ఇప్పుడు యేసుక్రీస్తు వీళ్ళు చంపుతూనే ఆయన సస్తాడు, ఎవడో చావడు. ఆ ఆలోచనతో ఉన్నారు మన దేవుని పిల్లల కదా. ఈ మైండ్ సెట్ లోకములో ఉన్నవానికి ఉన్నది అంటే సరే, ఆయన లోకస్తులు మనం అనుకోవచ్చు. ఇప్పుడు దేవుని పిల్లలారా ఏంటండి, మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నవాడు అలా ఉన్నాడంటే ఇంకేంటండి. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, వీళ్ళు మారలేదు కాబట్టి వీళ్ళు మార్చడానికి నేనేం చేస్తున్నానంటే యేసుక్రీస్తునే పస్కా బలిగా నేను అర్పిస్తున్నాను, ఆయన ద్వారా మీకు విమోచన కలుగుతుందన్న విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు కూడా దేవుని పిల్లలారా. ఏంటండి, యేసుక్రీస్తు పస్కా బలిగా మారిన తర్వాత ఏంటండి, ఆయన ద్వారా మనకు ఏం కలిగింది అంటే ఏంటండి, ఆయన బలి ద్వారా, ఆయన రక్తము విమోచించడం ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది. అది ఎలా అంటారా? హెబ్రీయులకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. రక్తము చిందింపకుండా ఏం కలగదు? పాప క్షమాపణ కలగదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పస్కా బలిగా ఆయనని అర్పించడం జరిగింది అంటే ఏంటండి, ఆయన రక్తం చిందించడం ద్వారా మనకి ఏం జరిగింది? పాప విమోచన కలిగిన తర్వాత కూడా యేసుక్రీస్తు మళ్ళీ ఏంటండి, ఆ కింది వచనాలు మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పస్కా బలిని ఆచరిస్తారు మన దేవుని పిల్లలారా, తన శిష్యులతో కలుసుకొని మన దేవుని పిల్లలారా. అదే లూకాసు వార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి ఆ వివరణ గురించి మనం చూసినప్పుడు ఆ 15వ వచనం నుంచి ఇప్పుడు చదవండి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కను భుజింపవలననియు మిక్కిలి ఆశపడుతిని. 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దేనిని చెయ్యుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన అయిన కొత్త నిబంధన. ఏంటండి, ఇది చదువుతూ ఉంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుందండి? ఈ మాట చదివితే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ప్రతి ఆదివారము మనము పాటిస్తున్న బల్ల మన జ్ఞాపకం వస్తుంది. ప్రతి పిల్లల పాత నిబంధనలు మనం చూసినప్పుడు ఏంటండి, వారికి పస్కా బలిని అర్పించడానికి ఆ క్రమాన్ని దేవుడు పెట్టాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ క్రమం మారిపోయింది. ఈ క్రమం మారిపోయి ఇప్పుడు ప్రతి వారము మనం ఆచరిస్తుంది ఏంటండి, యేసుక్రీస్తు ఒక పస్కా బలిని ప్రభు బల్లగా దాన్ని మనం ఆచరిస్తున్నాం. పుణ దేవుని పిల్లలారా, ఏంటండి, ఈ ఆచరిస్తున్న వారిలో మనలో ఉన్న ప్రత్యేకత ఏందో తెలుసా? పుణ దేవుని పిల్లలారా, మనకున్న ప్రత్యేకత ఏందో తెలుసా? దీంట్లో ఎవరు చేయి వేయాలండి? ప్రభు బల్లలో ఎవరు? అందరా ఎవరు చేయాలి? కేవలము రక్షణ పొందిన వారు మాత్రమే ప్రభు బలలో చేయాలి కదా. ఏంటండి, మనం ప్రభు బలలో చేయి వేయాలి అంటే రక్షణ పొందిన వారు మాత్రమే చేయి వేయాలని మనందరికీ తెలుసు. మరి రక్షణ పొందడానికంటే ముందు మనం ఏమై ఉన్నాము? రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. 6వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి
ఎలా లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బ్యాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిరి. మన పాపముల ద్వారా మనము చనిపోయి పాతి పెట్టిన వారము అంటే అర్థం ఏంటో తెలుసా? నీళ్ళ బ్యాప్తిజం ఎలా తీసుకున్నాం మనము? మన పాత జీవితాన్ని సమాధి చేసి నూతనంగా తిరిగి లేచిన వారు కూడా దేవుని పిల్లలారా. అంటే మనకు ఏ అనుభూతి ఉందో తెలుసా? మనం దేనికి రుచి చూసి వచ్చామో తెలుసా? మరణానికి రుచి చూసి వచ్చిన వాళ్ళం కూడా దేవుని పిల్లలారా. ఏంటండి, ఒక్కసారి చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత రెండవసారి మరణం వస్తుంది అంటే దానికి భయపడాల్సిన అవసరం మనకేమైనా ఉందా? లేదు కూడా దేవుని పిల్లలారా. ఎందుకు లేదని చెప్తున్నానో తెలుసా? యేసుక్రీస్తు వారిని చంపుతారనే విషయాన్ని ముందు యేసుక్రీస్తుకు తెలుసా తెలియదా? తెలుసు, చంపుతారనే విషయం తెలుసు. అలానైనా మనం భయపడలేదు కూడా దేవుడి పిల్లలారా. ఎందుకు భయపడలేదో? నన్ను చంపిన మళ్ళీ నేను 3వ రోజు తిరిగి లేస్తాడనే నమ్మకము యేసుక్రీస్తు వారికి ఉంది కూడా దేవుడి పిల్లలారా. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న వారికి కూడా ఉన్న ఆలోచన ఏందో తెలుసా? ఈయనను చంపితే ఈయన పని అయిపోతుందని అనుకుంటారు దేవుడి పిల్లలారా. క్రైస్తవుని చంపాను అనుకోండి, ఈయన పని అయిపోయింది అని అనుకుంటారు దేవుని పిల్లలారా. నిజమేందో తెలుసా? చనిపోయిన రోజు నుంచే మన పని స్టార్ట్ అవుతుంది. చనిపోయిన రోజు నుంచే మన జీవితం అనేది ప్రారంభమవుతుంది దేవుని పిల్లలారా. లోకములో చనిపోయిన వాడు నరకానికి వెళ్తాడు, యేసుక్రీస్తునందు మృతి నొందినవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఈ మర్మం తెలియక ఏంటండి, ప్రధాన యాజకులు పన్నాగాలు గడుగ చేస్తున్నట్టుగా నేను చంపుతని యేసుక్రీస్తు చస్తాడనే విషయాన్ని అన్నట్టుగా, నేను చంపకపోతే ఇక్కడ చావడన్నట్టుగా ఏం పని కట్టుకొని కూర్చున్నారు వాళ్ళు? ఏం పని కట్టుకొని కూర్చున్నారండి? చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారు దేవుని పిల్లలారా. ఏంటండి, ఈ సత్య సువార్తను ప్రకటిస్తున్న వారు ఎంతమంది హతసాక్షులుగా మారిపోతున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారంటే వీళ్ళని చంపిన తర్వాత మా పని అయిపోయింది, ఈయన అంతమైపోయింది, ఈయన పని చూసాము, ఈయన పని కట్టాము అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు దేవుని పిల్లలారా ఏంటండి, ఆల్రెడీ చచ్చిపోయి తిరిగి నెల వచ్చిన వానికి మరణం అంటే భయం ఎందుకండి? ఇంకా 11వ వచనం కూడా చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. అటువలే మీరును పాప విషయములో మృతులుగాను దేవుని విషయమై ఈ క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. పాపం విషయంలో ఒక్కసారి చచ్చిపోయి యేసుక్రీస్తునందు విషయంలో తిరిగి లేచిన వారం కూడా దేవుని పిల్లలారా. మనకు ఏంటండి, మనం తీసుకున్న రక్షణ కన్నా మనకున్న నిరీక్షణ ఇంకా గొప్పకున్న దేవుని పిల్లలారా. నిరీక్షణ ఏందో తెలుసా? లోకానికి లేని నిరీక్షణ, లోకానికి అందని నిరీక్షణ. అది ఏంటంటే, నేను చచ్చిపోయిన ఒకరోజు యేసుక్రీస్తు 2వ రాకడలో తిరిగి లేస్తాను. ఇక మరణం అంటే భయం ఎందుకండి? ఇంకా మరణం అంటే భయం ఎందుకు? ఒకసారి ఆలోచించండి. మొన్నటి దినాన్న అది వాస్తవమో అవాస్తవమో, అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. కానీ ఏంటండి, ఒకవేళ అదే నిజం అనుకుంటే, ఆయనను నిజంగా అనుకుంటే ఇప్పుడు దేవుని పిల్లలారా ఏంటండి, వాళ్ళు అనుకుంటుండేందో తెలుసా? ఆయన పని అయిపోయింది అనుకుంటారు దేవుని పిల్లలారా. ఆయన పని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటి? ఆయన మళ్ళీ తిరిగి లేస్తాడు. పినవాడు లేస్తాడా చెప్పండి? లేవాడు కూడా దేవుని పిల్లలారా. కాబట్టి ఇప్పుడు క్రైస్తవునికి ఏంటండి, లోకానికి లేని ధైర్యం ఒక క్రైస్తవునికి ఉండాలి కూడా దేవుని పిల్లలారా. గుండె ధైర్యం కలిగి ఉండాలి. ఏ విషయంలో భయపడవద్దు? మరణపు విషయంలో భయపడకూడదు కూడా దేవుని పిల్లలారా. ఏంటండి, ఒకటే బండ గుర్తు పెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారిని చంపడానికంటే ముందు ఆయనను ఎన్ని హింసలు పెట్టి చంపారో మనందరికీ తెలుసు. ఒకవేళ ఇన్ కేస్ చెప్తున్నాను, ఒకవేళ ఇన్ కేస్ మనకే అలాంటి మరణం వచ్చిందంటే, స్టెఫెన్ లాంటి మరణం వచ్చిందంటే, యేసుక్రీస్తు లాంటి మరణాన్ని మనం పొందుకున్నామంటే, అంత గొప్ప హతసాక్షులుగా మారినందుకు ఏంటండి బాధపడాలా, సంతోషపడాలి? ఒకసారి ఆలోచించండి. పౌలు గారు కూడా సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు దేవుని పిల్లలారా, వెళుతుంటే ఆయనను ఏదో పూలతోటి స్వాగతం పలికరించినట్టుగా లేదు దేవుని పిల్లలారా. ఎలా ఉంది పరిస్థితులు చూడండి. మాట అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 5-6 వచనం. ఆయన అన్యజనులలోను యూదులలోను తను అధికారులతో కలిసి
వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవలెనని ఉండిరి. సువార్త ప్రకటించే వారికి స్వాగతం ఎలా పలుకుతున్నారు? రాళ్ళు రువి పువ్వులు వేసి కాదు పడిన దేవుని పిల్లలారా, ఆయన వారు తెగించారు దేవుని పిల్లలారా. 6వ వచనానికి వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో నుంచి భయపడి ఇంకొక ప్రాంతానికి పోయి వాళ్ళు దాచుకోలేదు దేవుని పిల్లలారా. ఏం చేస్తున్నారంట? లుస్త్రియాకును దెర్బేకును చుట్టుపక్కనున్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ ఏం చేస్తున్నారు? పిరికి వాళ్ళుగా దాచుకున్నారని రాయబడి ఉందా? ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు దేవుని పిల్లలు. అంటే భయం లేదా? మరణం అంటే, చావు అంటే భయం లేదా? లేదు దేవుని పిల్లలారా. ఎందుకో లేదో తెలుసా? ఆల్రెడీ మరణం రుచి చూసి వచ్చిన వాళ్ళం దేవుని పిల్లలారా. మన పాత జీవితాన్ని మనం చంపివేసి నూతనంగా మనం బ్రతికి ఉన్న వాళ్ళం దేవుని, నూతనంగా క్రీస్తులో సజీవులుగా వచ్చిన మనం దేవుని పిల్లలారా. ఇక సజీవుడిగా అయిన తర్వాత క్రీస్తునందు సజీవులుగా ఉన్నవానికి మళ్ళీ చావు అంటే భయం ఎక్కడిది? ఆలోచించండి. మనకు ఏది ఉండకూడదు అంటే చావు అంటే ఎప్పుడు భయపడకూడదు దేవుని పిల్లలారా. అది మనుషుల ద్వారా మనం చంపబడినా, అది మనకు ఏ రకములో అయినా చావు వచ్చినా అనుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ మాట మనం చూసుకొని ముగించుకుందాము. ఏది? అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 27వ వచనం రాయబడిన మాట ఏంటిది? ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పమునము ముందు నిర్ణయించెను అని రాయబడి ఉంది దేవుని పిల్లలారా. ఏంటంటే మన చావు కూడా ఎలా జరగాలో దేవుడు ఏం చేస్తాడంట? ముందుగానే నిర్ణయిస్తాడు దేవుని పిల్లలారా. అది ఒకవేళ నువ్వు హతసాక్షిగా మారి నువ్వు చనిపోయావనుకో, నీకంటే గొప్పవాడు మరొకరు లేడు దేవుని పిల్లలారా. ఏంటండి మరి చంపిన వాళ్ళ పరిస్థితి ఏంటని మనం అనుకోవచ్చు. చంపిన వారి పరిస్థితి ఏంటి? చంపిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు చంపి ఆనందపడుతున్నారు కదా, మనం చంపినందుకు వాళ్ళకి ఆనందం కలుగుతుంది కదా అనుకోవచ్చు దేవుని పిల్లలారా. ఏ మాట ఇక్కడ అయితే రాయబడి ఉందో ఆ మాట మనం ఎక్కడ చూసుకున్నాము? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో చదువుకున్నాము. ఆ 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు వాళ్ళ గురించి చూడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఎవరినంటానండి? చంపిన వాళ్ళని చూసి. ఆకాశంలో నుంచి దేవుడు వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడంట దేవుడి పిల్లలారా. ఎందుకు? అరే నువ్వు చంపడం కాదురా, అది ఆల్రెడీ నిర్ణయించబడినది. అది నువ్వు చంపుతూనే ఆయన చస్తాడని కూడా నీ మూర్ఖత్వం, నువ్వు చంపుతూనే ఆయనకు చావు వస్తుందని కూడా నీ మూర్ఖత్వం తప్ప ఏంటండి? ఆల్రెడీ నేను నియమించినాను, ఆయన చావు ఇలా జరగాలని నేను నియమించి ఉన్నాననే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నప్పుడు దేవుడి పిల్లల. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏంటండి, స్టెఫెన్ని కూడా వాక్యము చెబుతుంటే ఆయన ఎలా చంపారు? రాళ్ళతో కొట్టి చంపారు. అప్పుడు ఆయన ఆకాశము వైపు చూసినప్పుడు ఆయనకి ఎవరు కనపడ్డారంట? ఏంటండి? యేసుక్రీస్తు వారు నేను చూచి తిని అన్నాడు. చూచినప్పుడు ఆయన రక్షించలేడా? రక్షించగలడు. కానీ ఈ స్టెఫెను మరణము ఆ రీతిగా దేవుడు నిర్ణయించబడింది దేవుని పిల్లలారా. ఏంటండి ఈయన చంపబడుతున్నాడు, కానీ ఆకాశంలో ఉన్న దేవుడు ఎవరిని చూసి నవ్వుతున్నాడు? ఆ కొడుతున్న వారిని చూసి నవ్వుతున్నాడు దేవుని పిల్లలారా. అరే మూర్ఖులరా మీరు చంపుతూనే చస్తారని అనుకుంటున్నాడు. ఆయన ఆల్రెడీ మరణం రుచి చూసి వచ్చిన వాడు. ఆయన చచ్చితే మళ్ళీ పరలోకానికి వెళ్తారనే విషయం మీకు తెలియదురా, అందుకే మీరు చంపుతున్నారా అన్న వాడిని అని వాళ్ళని చూసి దేవుడు నవ్వుతున్నాడు దేవుని పిల్లల. మనకు కూడా ఉండవలసిన నిరీక్షణ ఒకే ఒక నిరీక్షణ దేవుని పిల్లలరా, అది చావు ఏ రూపంలో వచ్చినా అది దేవుడు నిర్ణయించబడినది. ఏంటండి వారం రోజుల నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎన్ని చక్కర్లు కొడుతున్నాయో తెలుసా? ఎన్ని చక్కర్లు కొడుతున్నాయి. కానీ అసలు విషయం ఏందో తెలుసా? మనము బాధపడుతున్నాం, కానీ దేవుడు వాళ్ళను చూసి నవ్వుతున్నాడంట. మీ పరిస్థితి ఏందిరా బాబు, మీరు చచ్చిపోతే ఎక్కడ పోతారో తెలియదు, కానీ చచ్చినవాడు మాత్రము నా దగ్గరకు వచ్చేసాడు. తన పనిని పూర్తి చేసి నా దగ్గరకు వచ్చేసాడు అనుకో దేవుని పిల్లలారా. ఏంటండి చావు అంటే అంత భయపడేవాడు 33.5 సంవత్సరాలు. మరి యేసుక్రీస్తు ఎందుకు చావాలి? 60 సంవత్సరాలు ఏమైనా బ్రతుకుతే ఎవరైనా ఏమైనా అంటారా? ఆలోచించండి. 33.5 సంవత్సరాలకి ఎందుకు చావు ఇవ్వాలి దేవుడు? మరి అది కూడా నిర్ణయించబడింది. మనం గొప్ప వాళ్ళము ఎందుకు? ఆల్రెడీ 33.5 దాటి
చాలా ముందుకెళ్ళిపోయాం. ఇప్పటికీ కృపాకాలంలో ఉన్నాం మనం. నిజం చెప్పాలంటే ఒక రోజు గడుస్తుందంటే దేవుడు నాకు ఒక రోజు కృప చూపించడానికి పడుతుంది. దేవుని పిల్లలారా, కృప చూపిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? తిని పండుకొని టీవీ చూస్తూ ఫోన్ పట్టుకుంటూ లోకానుసారంగా బ్రతుకుతూ లోకాలోచనల ప్రకారంగా ఉంటూ అలా మనం ఉంటున్నామా? ఏం చేయాలంటే దేవా నీ కృప నాకుంది, ఒక రోజు పొడిగించావా, నీకు మహిమ కలుగును గాక, నీకు స్తోత్రము దేవా. ఈరోజు నేను చేయవలసిన పని నాకు చెప్పు, నేను ఎలా బ్రతకాలి నాకు నేర్పించు, నేను ఎలా ఉండాలి నాకు చెప్పు. ఆ పనులలో ఉంటే పడిన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు కృపతో అధికమైన కృపలో మనల్ని నడిపిస్తాడు, ముందుకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి సంఘంగా మన అందరము కూడా మరణం అంటే భయం లేని వారిగా, అది దేవుడు నిర్ణయించబడినదిగా మనము మన మనసులో బంద గుర్తుగా పెట్టుకొని మనం అందరం ఉండవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేసుకునొచ్చు. నా మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి బల్ల కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రంలోనైనా ఈ చక్కటి నాయన